హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం గార్డెన్ నీడ్స్ అనే ఒక నర్సరీకి వచ్చాం జొన్నవాడ దగ్గరలో. ఇక్కడ ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ చెట్లు అవన్నీ ఉంటాయన్నమాట. ఈ చాలా టైప్స్ ఆఫ్ చెట్లు అన్ని టైప్స్ని మనం 1 by 1 అవి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూద్దాం ఇవాళ. ఇక్కడ నాకు కొన్ని ఫేవరెట్ చెట్లు కూడా ఉన్నాయి. లాస్ట్ టైం కొన్ని కొనుక్కెళ్ళాను ఇక్కడ నుండి. వాటితో పాటు కొన్ని ఎగ్జాటిక్ ట్రీస్ కూడా ఎగ్జాటిక్ ప్లాంట్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ లాంచ్ సెటప్ ఉంది. ఆ చైర్స్ అవి ఉన్నాయి చూసారా, స్టోన్స్ లాగా ఉన్నాయి, బట్ అవి ప్లాస్టిక్తో చేసినవి. చూడడానికి మాత్రం యాజ్ ఇట్ ఈస్ స్టోన్ లాగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జోటిక్ ప్లాంట్స్ ఉండే ఒక ఎన్క్లోజర్లోకి వెళ్తున్నాం. ఇక్కడ సూపర్ ప్లాంట్స్ ఉంటాయి అసలు. 1 by 1 చూద్దాం. ఇది చూడండి, ఏదో ఏలియన్ ప్లాంట్ లాగా ఉంది, పిల్లి తోకలాగా ఉంది చూడడానికి. ఈ బాల్ క్యాక్టస్ ఒక్కోటి ఒక 15 kg ఉన్నట్టుంది ఒక్కొక్కటి. దాంతోపాటు ఇది మర్రి చెట్టు బోన్సాయి, చిన్న బాల్ క్యాక్టస్. దగ్గరికి వెళ్తే చూపిస్తా ఎంత పెద్దదా. మినీ క్రోటాన్ ప్లాంట్స్, అంటే క్రోటాన్ అంటారు, ఇంకేమంటారో తెలియదు. నాకు మా ఆంటీ దీన్ని క్రోటాన్ అంటారని చెప్పింది. ఈ ప్లాంట్స్, ఈ ఎన్క్లోజర్ మొత్తం ఈజీగా ఉంటాయి. ఒక 10,000 ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడంతా. ఎన్ని రకాలు. ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క ఫ్లోర్లో పెట్టుకున్నా కూడా, ఒక్కొక్క మెట్టు మీద ఒక చెట్టు పెట్టుకున్నా ఒక రకమైన చెట్టు పెట్టుకోవచ్చు మనం ఇంట్లో. ఇక్కడ ఉన్న వాటిల్లో నాకు ఏదైనా ఒక చెట్టు పేరు తెలుసు అంటే అది ఇదే, స్పైడర్ అలోవీరా. ఇది చిన్నప్పుడు మా ఆంటీ నిన్న వీడియోలో చూపించినట్టు మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండేది. నేను తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టుకునేవాడిని. దీన్ని స్పైడర్ అలోవీరా అంటారు. ఈచ్ ప్లాంట్ 200 రూపీస్ ఓన్లీ. అండ్ ఇక్కడ క్యాక్టస్, నాకు పేర్లు తెలీదు. ముళ్ళు చెట్టు ఉంటే క్యాక్టస్, నాకు చిన్నప్పుడు అదే నేర్పించారు స్కూల్లో. ఈ క్యాక్టస్ టైప్ ఆఫ్ చెట్లు అన్నీ. ఈచ్ ప్లాంట్ 450. ఇక్కడే ప్రైజెస్ అన్నీ పెట్టున్నారు. ఇంకా అక్కడ ఒక చెట్టు ఉంది, దగ్గర నుంచి చూపిస్తా. ఈ చెట్టు చూడడానికి క్యాటర్ పిల్లర్స్ అన్నీ గుంపుగా కూర్చున్నట్టుంది. ఇదైతే వీడియోలో ఏమో షిట్ లాగా ఉంది కానీ, బట్ నిజంగా చూడడానికి చాలా బాగుంది ఈ చెట్టు. ఇది చూడండి, బూజు పట్టేసింది అనుకుంటాం కదా, కాదు, అదంతా దాని ఫ్లవర్స్. అండ్ ఇది మిక్కీ మౌస్ ట్రీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు దీన్ని నీకు అదే పేరు పెట్టా, దీన్ని మిక్కీ మౌస్ ట్రీ అంటాను నేను. అండ్ ఇవన్నీ ఇప్పుడే నాకు చెట్టు కనపడింది అనమాట. ఇది చూడ్డానికి ఎలా ఉందంటే, హ్యారీ పాటర్ సినిమాలో అలా పెరిగితే అరుస్తాయి కదా, ఆ చెట్లులాగా ఉన్నాయి చూడ్డానికి. అందుకే చూపిద్దామని చెప్పి వీటి దగ్గరకు వచ్చా. ఇక్కడంతా మామూలు చెట్లు ఉన్నాయి. అక్కడ మాత్రం కొద్దిగా ఎగ్జాటిక్గా ఈ క్యాక్టస్లు, కలర్ క్యాక్టస్లు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకో ట్రీ ఉంది. నా నాలెడ్జ్ ప్రకారం ఇదైతే బ్యాంబూ. నాకు తెలిసినంత వరకు ఇది బ్యాంబూనే. ఇదిగో లక్కీ ట్రీ కట్టే తాళ్ళు గిళ్ళు అన్నీ ఉన్నాయి ఇందులో. బ్యాంబూ, కొంచెం పెద్ద సైజ్ బ్యాంబూ. మనకి ఫ్యాన్సీ షాపుల్లో కనపడేది కాకుండా కొంచెం పెద్ద సైజ్ బ్యాంబూ అంతే. అండ్ అక్కడ ట్రాపికల్ ప్లాంట్స్ అని నేను పేరు పెట్టా, అట్లా ఏమంటారు నాకు తెలియదు. చూడడానికి కలర్గా ఉండేసరికి ఆ పేరు పెట్టా. అక్కడికి వెళ్ళి చూద్దాం. వీటిని ఏమంటారో తెలియదు కానీ చాలా మ్యారేజెస్లో చూసా డెకరేట్ చేయడం వీటితో. ఈ తమలపాకు లాంటి దానికి ఒక చిన్న ఇది వస్తుంది అనమాట. ఇది రెడ్ కలర్తో పాటు వైట్ కలర్ కూడా ఉంది ఇక్కడ. అది నేను చాలా పెళ్ళిలో చూసా, ఇది నేను చూడడం ఇక్కడే ఫస్ట్ టైం చూడడం. అండ్ ఇంకోటి అక్కడ లాస్ట్లో తమలపాకు చెట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఇవి నేను తమలపాకు చెట్టు అనుకున్నా, బట్ కాదు, ఇదేదో డెకరేటివ్ ప్లాంట్. మై మిస్టేక్. తమలపాకు చెట్టు అనుకున్నా, కాదు, ఇదంతా గడ్డిలా ఉంది. ఇక్కడెక్కడో లాస్ట్ టైము అవతార్ చెట్టు, అవతార్ సినిమాలో వాటర్ దీంట్లో పడితే ఇలా ఉంచుకొని తాగుతారు, అది ఇదే. ఇదేం చెట్టో తెలియదు కానీ ఆకు ముడుచుకోపోయినట్టు ఏదో వెరైటీగా ఉంది. ఏమంటారు నాకు తెలీదు, బట్ చూడ్డానికి మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది, బట్ వియర్డ్గా ఉంది. ఇదో కాదో తెలియదు, బట్ ఒక రీల్లో చూసా, షాంపూ చెట్టు అని చెప్పి దీన్ని నలిపేసి తలకు పూసేసుకుంటుంటారు. అది ఇదే అనుకుంటా. ఇదో కాదో నాకు తెలియదు, అనుకుంటున్నాను. ఓకే, బయటకు వెళ్దాం. ఇక్కడ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఏదైనా ఒక చెట్టు పేరు తెలుసు అంటే నాకు ఇది ఒకటే. అది కూడా కరెక్ట్ పేరు అది కాదు, స్నేక్ ప్లాంట్ అంటారు. నాకు ఎందుకు ఇష్టం అంటే, ఇది రూమ్లో పెట్టుకుంటే, మా ఇంట్లో కూడా ఉంది, రూమ్లో పెట్టుకుంటే నైట్ టైంలో ఆక్సిజన్ ఇస్తుంది అంట, ఎయిర్ ప్యూరిఫైర్ లాగా పనిచేస్తుంది అని విన్నాను నేను. అండ్ ఇంకోటి అక్కడ ఆర్చిడ్స్ ఉన్నాయి. ఆర్చిడ్స్ అని అనుకుంటున్నా, అంటే ఏదో సినిమాలో చూసా ఆర్చిడ్స్ అంటారు. అంటే మనకి రేరు దొరకవు అని చెప్తారు, బట్ ఇక్కడ ఉన్నాయి ఆర్చిడ్స్. నాకు తెలిసిన ఆర్చిడ్ ఈ కలర్ ఇలా ఉంటుందని తెలుసు కానీ మిగతా నాకు తెలియదు. ఆర్చిడ్స్ అంటారా కాదో కూడా తెలియదు, బట్ ఆర్చిడ్స్ అని విన్నా. అండ్ ఇక్కడ ఏదో బల్బులుగా చెట్టు ఉంది.
ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడాల. ఓకే, ఇంకా మనం బయటికి వెళ్ళి చూద్దాం. అవుట్డోర్లో ఏంటంటే ఈ ఫ్రూటింగ్ చెట్లు అన్నీ ఉన్నాయి. మ్యాంగో చెట్టు, జామకాయ చెట్టు, ఈ చిన్న జామకాయ చెట్టు, క్విజ్ కాంపిటీషన్ అనుకోండి, నిమ్మ చెట్టు, ఇంకా ప్రొమోగ్రనేట్ చెట్టు, అండ్ దెన్ ఈ చెట్లు ఏంటో నాకు తెలియదు. ఐ థింక్ ఇది నేరేడు చెట్టు అనుకుంటున్నా. హైబిస్కస్ చెట్టు, బ్యాంబూస్ 1 2 3 4 టైప్స్ ఆఫ్ బ్యాంబూస్ ఉన్నాయి. అండ్ ఇక్కడంతా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి ఉన్నాయి. నేను లెమన్ గ్రాస్ తీసుకోవాలి ఇంటికి, అది కనిపించే అట్లా. ఇక్కడైతే మొత్తం ఇవి ఉన్నాయి ఫ్లవరింగ్ ప్లాంట్స్, అక్కడ కూడా అంతా అవే. మనం ఈరోజు ఈ మిక్కీ మౌస్ ప్లాంట్ అండ్ లెమన్ గ్రాస్ రెండు తీసుకున్నాం. ఆ లెమన్ గ్రాస్ ఎందుకంటే ఇంట్లో ఉండే దోమలు అవి రాకుండా చేస్తుంది అనమాట, అండ్ ఇంట్లో కూడా స్మెల్ వస్తుంది, అందుకని చెప్పి లెమన్ గ్రాస్ తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది. మన ప్రోడక్ట్కి మనం బిల్ సెటిల్ చేసాం. అండ్ ఇక్కడ ఇంకా ఈ వాటర్ లిల్లీస్, చామంతి పూలు, బంతి పూలు, అండ్ ఇక్కడ స్పెషల్ థింగ్ ఈ నర్సరీలో బాన్సాయిస్ సూపర్గా ఉంటాయి. సూపర్ అంటే ఒకేలాంటివి ఈజీగా ఇక్కడ ఒక 200-300 ప్లాంట్స్ ఉంటాయి ఈజీగా. 300 అంటే ఒక 500 పైన ఉంటాయి. అన్నీ బాన్సాయిస్ ఎక్సలెంట్గా గ్రాఫ్ట్ చేసి చాలా బాగుంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ నేను చూసింది బాన్సాయిస్ అనమాట. వీటి ఏజ్ ఎంత ఉంటుందో కూడా తెలియదు అసలు ఒక్కొక్కటి. ఈ అంకుల్ది ఒక ఇంటర్వ్యూ చూసా, ఏదో ఒక చెట్టు ఇక్కడ 1 lakh rupees అని చెప్పాడు. మేబీ అదేదో నాకు తెలీదు, ఇదే అనుకుంటా. అంతకంటే ఇదే పెద్దది, ఏజ్ కూడా ఎక్కువ ఉండేలా ఉంది. ఇక ఇవన్నీ బాన్సాయిస్, ఇవన్నీ షేప్ చేసినవి. ఈ నర్సరీలో మొత్తం ఇవే అనమాట. మొత్తం మోస్ట్లీ ఈ ఎగ్జాటిక్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూటింగ్ ప్లాంట్స్, ఈ బాన్సాయిస్. ఇదైతే ఇది ఒక స్పెషల్ చెట్టు, ఈ కాగితం పూలు అంటారు కదా, 2-3 రకాల పూలని గ్రాఫ్ట్ చేసి ఒకే పువ్వుగా చేసేసారనమాట. సో ఇంకంతే మరి. ఈరోజు ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నా, చేసేసా, వెళ్ళిపోతున్నా. బాయ్, థ్యాంక్ యూ.